ఇక్కడ ఏ మూవీ తీసారో గెస్ట్ చేయండి గైస్. చూడగానే మీకు గుర్తు రావాలి. మీరు కనుక మూవీ లవర్ అయితే ఇది ఏ స్పాటో మీరు చెప్పాలి కింద కామెంట్ సెక్షన్లో. హాయ్ గాయస్, ఈరోజు కేజీఎఫ్ దగ్గర ఉన్న కోటిలింగేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాము. బెంగళూరు నుండి జస్ట్ 80 కిలోమీటర్స్. వెళ్ళడానికి ఒక 1.5 hours పడుతుంది. మనం హొస్కోట్ నుంచి వెళ్ళాలా? హొస్కోట్ నుంచి వెళ్ళి హొస్కోట్ దాకా క్రాస్ చేయగానే బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేకి వెళ్తాం. ఓకే గైస్, బాయ్. సో బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి ఇదే ఎక్స్ప్రెస్ వే మీద అరౌండ్ 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం అనుకుంటా. తర్వాత ఎక్స్ప్రెస్ వే దిగగానే ఒక 3 to 4 కిలోమీటర్స్ లోనే టెంపుల్ ఉంది. ఓకే, ఒకసారి పోలో. గైస్ అటు వెళ్తే కేజీఎఫ్ మన అట వెళ్ళాలి. అటు వెళ్ళి దిగిపోవాలి. ఇంకా అయిపోయింది మన ఎక్స్ప్రెస్ జర్నీ అయిపోయింది. ఎక్స్ప్రెస్ వే మీద ఇంకా లాంగ్ వెళ్ళాలనిపిస్తుంది ఫ్రెండ్స్. వచ్చా 74 కిలోమీటర్స్ వచ్చాం ఆల్రెడీ ఇంటి నుంచి. ఇంకా 5 కిలోమీటర్స్ అంతే అంతే కదా. 7 కిలోమీటర్స్ చూపిస్తుంది అంతే. ఇక్కడ లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోవడం. ఇంకా దిగాలనిపించట్లేదు. నెక్స్ట్ టైం ఇంకా ఏమైనా లాంగ్ ప్లాన్ చేస్తాం. ఇది కంప్లీట్ అయిపోయాక చెన్నై వెళ్ళాలి, లేదా వెల్లూరు వెళ్ళాలి. ఇది యాక్చువల్లీ ఎక్స్ప్రెస్ వే ఇంకొక 20 కిలోమీటర్లు అండి. వెల్లూరుతో మాకు ఒక హారిబుల్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఏంటి ఇప్పుడు కథ అంతా చెప్తాడు. అది పెద్ద స్టోరీ ఫ్రెండ్స్. తర్వాత ఖాళీ ఉన్నప్పుడు చెప్తాను, ఓపిక ఉన్నప్పుడు చెప్తాను. ఎక్స్ప్రెస్ వే దిగిపోయాం గైస్, ఊర్లోకి వచ్చాం. ఇంకా టెంపుల్కి 3.6 కిలోమీటర్స్ ఉంది. మేము బయట పార్క్ చేసేసాం, కానీ కొంచెం లోపల కూడా ఉంది ఫ్రెండ్స్ పార్కింగ్. ఇక్కడైతే నీడగా ఉంది చక్క. చూస్తున్నారు కదా, మీకు ఏ మూవీ గుర్తొచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మూవీ స్టోరీ గుర్తుందా? ఓకే, ఫస్ట్ మూవీ స్టార్టింగ్లో మంజునాథ అంటారు కదా, ఆయన ఫస్ట్ ఎత్తిస్ట్ అనమాట. మంచి ఆయనే, కానీ దేవుడి మీద ఇంట్రెస్ట్ లేదు. ఊర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తారు. అంటే ఇప్పుడు మంచి కోసం పోరాడి అలా అనమాట. తర్వాత అంటే స్టార్టింగ్లో శివుని కూడా బాగా తిడతాడు అనమాట. ఇంకా తర్వాత హీరోయిన్ తను బాగా శివభక్తురాలు, పెళ్లి చేసుకుంటారు.
లైక్ ఆ సిచ్యువేషన్ వస్తుంది, చేసుకోవాల్సి వస్తుంది, చేసుకుంటాడు అనమాట. తర్వాత ఒక రోజు రియలైజ్ అవుతాడు, ఓకే శివుడు ఇంత గొప్ప అది ఇది అని చెప్పేసి రియలైజ్ అవుతాడు. అయ్యి ఓకే ఇన్ని ఇన్ని అయ్యో పాపం ఇంతలా తిట్టేశామని చెప్పేసి ఇన్ని లింగాలు ప్రతిష్ఠిస్తారు అనమాట, కోట్లింగాలు. ప్రాయశ్చిత్తంగా. హా. ఓకే. పార్కింగ్ ఫీ వచ్చేసి 50 రూపీస్ గాయస్, అండ్ ఎంట్రీ టికెట్ ఏమో 20 రూపీస్. ఫ్రీ లేదంట, ఖచ్చితంగా 20 రూపీస్ తీసుకుని వెళ్ళాలని చెప్పారు. అండ్ యూపీఐ అలో చేయట్లేదు, ఓన్లీ క్యాష్. టెంపుల్ దగ్గరలోనే బెతమంగళ డ్యామ్ అని కనిపించింది, సో దానికి వచ్చాము. ఇక్కడ చూస్తే అటుపక్క ఎక్కడో కార్నర్లో వాటర్ కనిపిస్తుంది, కానీ దగ్గరలో అయితే ఏమీ లేదు. సో గూగుల్ మ్యాప్స్లో ఫొటోస్ చూసి వచ్చాను ఫ్రెండ్స్, ఇలా ఉంది. కొంచెం మోసపోయాం. కొంచెం కాదు, చాలా. అటు సైడ్ చూద్దాం, అలా వెళ్ళి చూద్దాం. అక్కడ దాకా ఉంది కదా, నడవడానికి అయితే ఉంది అక్కడ దాకా. సో అక్కడ దాకా వెళ్ళి చూద్దాం ఒకసారి. నేను గైస్ డ్యామ్లో వాటర్ వదిలేదు అనుకుంటే సౌండ్ వస్తుంది. ఫ్రంట్కి వెళ్ళే కొద్దీ వాటర్ అయితే బాగానే ఉన్నాయి. స్టార్టింగ్ గాలి తీస్తుంది. ఓకే మేబీ మాన్సూన్లో బాగుండొచ్చేమో, మరి తెలీదు. మన సైంటిస్ట్ చెప్తున్నారు, ఏంటది? ఏది? ఇదా ఇదా ఓకే, అది ఆఫీస్ అయి ఉంటుంది. గేట్లు అక్కడ ఉన్నాయి కదా, ఆ గేట్లు నుంచి ఓపెన్ చేస్తారు మధ్యలో ఇవేటి మరి. ఓకే గాయస్, ఇంకా వెనక్కి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే కొద్దీ వాటర్ బాగానే ఉన్నాయి, కానీ ఇంకా అంతకన్నా వెళ్ళాలనుకోవట్లేదు. డ్యామ్కి రావడానికి ఎండింగ్లో అయితే చిన్న చిన్న సందులు ఉన్నాయి. మ్యాప్స్లో అయితే అలానే చూపించింది, కానీ అక్కడ ఒక అంకుల్ ఏం చెప్పారంటే డైరెక్ట్ మెయిన్ రోడ్ నుంచి రావచ్చు, మ్యాప్స్ ఇలా చూపిస్తుందని చెప్పారు. మీరు ఒకవేళ వచ్చే ఉద్దేశం ఉంటే మ్యాప్స్లో ఒకసారి క్లియర్గా మెయిన్ రోడ్ ఏంటో చూసుకుని రండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏ మూవీ తీసారో గెస్ చేయండి గైస్, చూడగానే మీకు గుర్తు రావాలి. మీరు కనుక మూవీ లవర్ అయితే ఇది ఏ స్పాటో మీరు చెప్పాలి కింద కామెంట్ సెక్షన్లో. ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే ఎక్కాలి. అంతే గైస్ ఇవాళకి వీడియో. బాయ్. ఓ అన్నట్టు ఇందాక డ్యామ్ దగ్గర మూవీ గెస్ చేయమన్నాను కదా, అది ఏ మూవీ తీయలేదు ఫ్రెండ్స్. అక్కడ మేము ఇద్దరే ప్రాంక్ చేసాము, తిట్టుకోకండి. బాయ్.